ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 29, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, సోమవారం, తిథి దశమి, తెల్లవారుజామున 3:40 వరకు, నక్షత్రం అశ్విని, రాత్రి 2:42 వరకు, వర్ధ్యం రాత్రి 10:55 నుండి 12:26 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 12:54 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు, అమృతకాలం రాత్రి 7:54 నుండి రాత్రి 9:54 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈరోజు విశేషం పుష్య శుద్ధ దశమి. తెలుగు మాసాల్లో అత్యంత పవిత్రమైన పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే 10వ తిథిని పుష్యశుద్ధ దశమి అంటారు. పుష్యమాసం అంటేనే ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు మరియు దైవచింతనకు కేటాయించిన కాలం. ఈ దశమి తిథికి ధార్మికంగా మరియు జ్యోతిష్యపరంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పుష్యశుద్ధ అష్టమి నాడు ప్రారంభమైన శాకంబరి నవరాత్రులు దశమి నాటికి 3వ రోజుకు చేరుకుంటాయి. ఈ రోజున అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా ఆరాధిస్తారు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వంటి శక్తిపీఠాల్లో అమ్మవారిని రకరకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి భూమి సస్యశ్యామలమవుతుందని భక్తుల నమ్మకం. పుష్య శుద్ధ దశమి తర్వాత వచ్చే తిథి పుత్రద ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దశమి నాడే తమ శరీరాన్ని, మనస్సును సిద్ధం చేసుకుంటారు. శాస్త్రాల ప్రకారం ఏకాదశి ఉపవాసానికి ముందు రోజు అంటే దశమి నాడు కేవలం ఒక పూట మాత్రమే సాత్విక ఆహారం తీసుకోవాలి. 10 ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి గుర్తుగా ఈ రోజును దశమి అని పిలుస్తారు. రేపటి గొప్ప వ్రతానికి ఈ రోజు ఒక పునాది వంటిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దశమి తిథికి అధిపతి యమధర్మరాజు. యముడు అంటే కేవలం మృత్యువు మాత్రమే కాదు, ఆయన ధర్మానికి మరియు క్రమశిక్షణకు ప్రతీక. పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు. శని మరియు యముడు సోదరులు కావడం వల్ల ఈ రోజున ధర్మబద్ధమైన పనులు చేయడం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం వల్ల జాతకంలోని శని దోషాల తీవ్రత తగ్గుతుందని పండితులు చెబుతారు. ఈ రోజు లక్ష్మీనారాయణులను పూజించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండి ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలను నైవేద్యంగా సమర్పించి స్వీకరించటం శ్రేయస్కరం. చలికాలం కాబట్టి అవసరంలో ఉన్నవారికి దుప్పట్లు లేదా వెచ్చని దుస్తులు దానం చేయటం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. పుష్య శుద్ధ దశమి మనల్ని ఆధ్యాత్మికంగా పరిపక్వం చేసే తిథి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవిస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో నడవాలని గుర్తుచేసే ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే చిన్నపాటి ధ్యానం కూడా మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ రోజు మీ వ్యక్తిగత విషయాల్లో మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు మరియు పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా లాభాలు అందుతాయి మరియు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. పెట్టుబడుల విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజు మీ చేతికి అందుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్నపాటి తలనొప్పులు రావచ్చు. పని మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోండి. మొత్తానికి ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది మరియు మానసిక ఆనందం కలుగుతుంది. ప్రేమ విషయాల్లో ఈరోజు కొంచెం నిదానంగా వ్యవహరించాలి. మీ భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల బంధం బలపడుతుంది. వ్యాపారంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కానీ అవి భవిష్యత్తులో పెట్టుబడిగా మారుతాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈరోజు చాలా అనుకూలం. ముఖ్యంగా విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా లబ్ధి పొందుతారు. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఈరోజు 60% అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే సత్ఫలితం ఉంటుంది. కంటి సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. మొబైల్ వినియోగం తగ్గించడం మంచిది. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశివారు ఈరోజు మీ వాక్చాతుర్యంతో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు మిత్రుల మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొత్త మలుపులు వస్తాయి. అవతలి వ్యక్తి నుండి సానుకూల స్పందన రావడంతో మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపార రంగంలో పోటీ ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు మరియు ఆదాయం స్థిరంగా ఉంటుంది. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం, కానీ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. రావాల్సిన డబ్బు పత్రాల విషయంలో ఉన్న చిక్కులు తొలగిపోవడంతో ఈరోజు మీ బ్యాంకు ఖాతాలో చేరుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో నియంత్రణ అవసరం. గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ రాశి అధిపతి అయిన చంద్రుడికి ఇష్టమైన సోమవారం కావడంతో ఈరోజు మీరు మానసికంగా చాలా బలంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ద్రవ పదార్థాలు లేదా వస్త్ర వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మరియు వాహన కొనుగోలుకు ఈ దశమి తిథి చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు ఆశించిన డబ్బు సకాలంలో అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ప్రణాళికలన్నీ సక్రమంగా నెరవేరుతాయి. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు చలిగాలికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మరియు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఈరోజు తటస్థంగా ఉంటుంది. భాగస్వామితో చిన్నపాటి గొడవలు రాకుండా మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండటం అవసరం. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సఫలమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీ వ్యాపారానికి గొప్ప మేలు చేస్తుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలం. భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడంలో కొంత జాప్యం ఉండవచ్చు, కానీ నిరాశ చెందకుండా ప్రయత్నాలు కొనసాగించండి. అధిక పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా అలసట కలగవచ్చు. యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈరోజు సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఆఫీసులో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మరియు పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ప్రేమ విషయంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి పెళ్లి ముహూర్తాలు ఖరారయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ లేదా టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు చేసేవారికి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఎవరికీ హామీలుగా ఉండవద్దు. ఇది భవిష్యత్తులో ఇబ్బంది కావచ్చు. రావాల్సిన డబ్బు ఈరోజు భాగాల వారీగా అందుతుంది. పూర్తి మొత్తం రావడానికి మరో 2 రోజులు పట్టవచ్చు. ఇతరుల రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. అది మీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంటికి కావలసిన ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు మరియు మీ అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ వ్యవహారాలలో రొమాంటిక్ వాతావరణం ఉంటుంది. భాగస్వామి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు మరియు బహుమతులు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త మార్పులు చేయడానికి ఇది అనుకూలమైన సమయం.
మీ కింద పనిచేసే సిబ్బంది సహకారం మీకు బాగా లభిస్తుంది. షేర్ మార్కెట్ లేదా గోల్డ్పై పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు పొందుతారు. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వారు స్వయంగా వచ్చి మీకు అందిస్తారు. మూత్రపిండాలు లేదా జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు నీరు ఎక్కువగా తాగాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మొత్తం మీద ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశివారు ఈరోజు మీలో పట్టుదల పెరుగుతుంది. ఎంత కష్టమైన పనైనా సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతారు మరియు శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు. మూడో వ్యక్తి జోక్యం వల్ల అపోహలు రాకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. వ్యాపార రంగంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు, కానీ నష్టాలు ఉండవు. ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి ఫలితం కనిపిస్తుంది. రిస్క్తో కూడిన పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. డబ్బును పొదుపు చేయటంపై దృష్టి పెట్టండి. డబ్బు తిరిగి వచ్చే విషయంలో ఈరోజు మీకు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తొందరపడి ఎవరిని నిలదీయకండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పోలీసుల నిబంధనలు పాటించడం తప్పనిసరి. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు మరియు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటారు. మీ భాగస్వామికి మీరు ఇచ్చే గౌరవం మీ బంధాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. వ్యాపారంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల ద్వారా అధిక లాభాలు వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు లేదా ఎగుమతి దిగుమతి రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశమని చెప్పవచ్చు. చాలా కాలంగా వేచి చూస్తున్న డబ్బు ఆశ్చర్యకరంగా తిరిగి మీ చేతికి అందుతుంది. ఆర్థిక లోటు తీరుతుంది. బంధువులతో మాట్లాడేటప్పుడు పరుష పదజాలం వాడవద్దు. చిన్న మాట పెద్ద వివాదానికి దారి తీయవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈరోజు పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణతో పనులన్నీ పూర్తి చేస్తారు మరియు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమ విషయంలో మీరు కొంచెం గంభీరంగా ఉంటారు, కానీ మీ మనసులోని ప్రేమను భాగస్వామి గుర్తిస్తారు మరియు ఆదరిస్తారు. వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పాత పద్ధతులతో మంచి ఫలితాలను సాధిస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు ఈరోజు లాభిస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఈరోజు అత్యంత ప్రశస్తమైనది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. డబ్బు తిరిగి రావడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి మీ చేతికి అందుతుంది. వెన్ను నొప్పి లేదా నడుము నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మరియు మిత్రులతో వినోదంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. భాగస్వామితో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడతారు. ఇది మీ పనిని సులభతరం చేయడంతో పాటు లాభాలను పెంచుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. డబ్బు తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పాత బాకీల కోసం గట్టిగా ప్రయత్నించండి. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. ఇతరుల బాధలను చూసి చలిస్తారు మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులుగా ఉంటారు. మీ మనసులోని భావాలను భాగస్వామితో పంచుకుంటారు. వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉంటాయి, కానీ భవిష్యత్తుకు కావలసిన బలమైన పునాది నేడు పడుతుంది. వెండి లేదా వజ్రాలపై పెట్టుబడి పెట్టడానికి ఈ సోమవారం మరియు దశమి తిథి చాలా శుభప్రదం. రావాల్సిన డబ్బు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మీ ఇంటికి చేరుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అతిగా ఆలోచించటం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యోగా లేదా ప్రాణాయామం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈరోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.